మొదటి మాట, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు. ఆ మాట ఎందుకు చూపించానంటే, పిల్లరా, మరి తన కుమారుడు అని అక్కడ చెప్పబడిన మాట ఎవరంటే యేసు ప్రభువారి గురించి చెప్తున్నటువంటి మాట. యేసు ప్రభువారు ఎవరని చెప్పబడుతుంది అక్కడ? జ్యేష్ఠుడు అని, పెద్ద కుమారుడు అని. మనమందరము సహోదరులుగా ట్రీట్ చేయబడతా ఉన్నాం, కుమారులుగా పరిగణించబడుతూ ఉన్నాం. అయితే యేసు ప్రభువారు మనకు జ్యేష్ఠుడు అంటే పెద్ద కుమారుడుగా అక్కడ ఆ మాట మనకు చెప్పబడింది. ఇక్కడికి వచ్చేద్దాం ఈ లేఖన భాగానికి. లూకాసు సువార్త 15వ అధ్యాయం. తిరిగి వచ్చిన లేక నేను పాపినన్న గ్రహింపుతో వచ్చిన ఆ వ్యక్తిని స్వీకరించడాన్ని బట్టి ఇక్కడ ఆ వ్యక్తి ఎడల, తండ్రి ఎడల పెద్ద కుమారుడు కనబరిచినటువంటి వ్యక్తిత్వము, అలాగే మనందరికీ జ్యేష్ఠుడిగా ఉన్న యేసు ప్రభువారు కనబరిచినటువంటి వ్యక్తిత్వాన్ని చూడ్డానికి దేవుని సహాయాన్ని కోరుకుందాం. మెట్టుకు ఈ ఉపమానం ఎందుకు చెప్పబడిందో గ్రహిస్తే ఆ 15వ అధ్యాయం మొదటి 2 వచనాల్ని కొంచెం మనసు పెట్టి మనం చదవాలి. ఇది లూకాసు సువార్త 15వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఆ మాటలు ప్రియులారా, ఎవరు వస్తున్నారు? సమస్తమైన సుంకరులు, పాపులను ఆయన దగ్గరకు వచ్చుచుండగా. ప్రభు యొక్క వ్యక్తిత్వం ఎవరిని ఆకర్షించింది? సమస్త సుంకరులను, పాపులను. ఎందుకు ఆయన వ్యక్తిత్వం ఆకర్షించింది అని అంటే, వారు పాపులుగా లేకపోతే తక్కువ వైనవారుగా వారు తృణీకరించబడుతున్నారు, ఆ రీతిగా చూడబడుతూ ఉన్నారు. కానీ అలాంటి సమయంలో ఆకర్షించే వ్యక్తిత్వం, చేరదీసే వ్యక్తిత్వం, చేర్చుకునే వ్యక్తిత్వం ప్రభువులో కనబడుతూ ఉంది. కాబట్టి సమస్తమైన సుంకరులు, పాపులు ఆయన దగ్గరకు వచ్చుచుండగా, ప్రభు మన దగ్గరకు రావడం, వారు ప్రభు దగ్గరకు వచ్చుచుండగా. రెండవ వచనం, పరిసయ్యులను శాస్త్రులను అది చూచి, ఏది చూచి? వీరందరూ ప్రభు దగ్గరికి రావడాన్ని చూచి చాలా సణుగుకొనిది. మరి ఇదేం బాధో? ఈ బాధ ఆలది కాదు, మనకు కూడా ఉంటుంది. మన అంతరంగాన్ని తొంగి చూచుకుంటే చేర్చుకొనబడుతున్న వారిని చూచి, అది చూచి వీళ్ళు కేవలం చేర్చుకోవడమే కాదు, ప్రభు వారితో ఉన్న వారితో కూడా భోజనము చేయుచున్నాడు. కంపానియన్షిప్, ఫెలోషిప్, ఫ్రెండ్షిప్. అందుకనే ప్రభుకి వారు ఏం పేరు పెట్టారంటే, ఈయన పాపులకును సుంకరులకును స్నేహితుడు, ఫ్రెండ్ ఆఫ్ సిన్నర్స్. ఆ టైటిల్ ప్రభుకి ఇవ్వబడింది కనుకనే నేను ధైర్యంగా ఉండగలుగుతూ ఉన్నాను, మీ ఎదుటి నిలబడి మాట్లాడగలుగుతూ ఉన్నాను. హీ ఈజ్ ద ఫ్రెండ్ ఆఫ్ సిన్నర్స్. ఆయన నా స్నేహితుడిగా పిలువబడ్డాడు కనుకనే నేను ఆయన దగ్గరకు వెళ్ళడానికి, ఆ ప్రభువుని గురించి ఎదుటి నిలబడి చెప్పడానికి ధైర్యం కలిగి మాట్లాడుతూ ఉన్నాను. అయితే మరి వీళ్ళు పాపులను చేర్చుకుంటున్నాడు అని చాలా అడుగుతున్నారు. అంటే వీళ్ళెవరు? అంతే కదా. అది పెద్ద కుమారుని యొక్క వ్యక్తిత్వం, అది పెద్ద కుమారుని. చూడండి, ఇప్పుడు ఈ మాటను గమనిస్తే 26వ వచనం, దాసులలో ఒకరిని పిలిచి ఇవి ఏమిటని అడుగుగా. ఆయన ఇల్లే కదా. నిజంగా మన వ్యక్తిత్వాలని చూసుకోవచ్చు. ఆయన ఇంట్లో జరుగుతున్న సంబరాల్ని ఆయన ఇంట్లోకి వెళ్ళలేదు, కానీ ఆ ఇంట్లో ఉన్న దాసుని పిలిచాడు. అప్పుడప్పుడు మనకి కనబడుతూ ఉంటాయి ఇలాంటి వ్యక్తిత్వాలు. ఏం జరుగుతుంది అక్కడ? ఎంక్వైరీ కదా, ఏం జరుగుతుంది అని.
దాసుని పిలిచి ఇవి ఏమిటని అడుగగా ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చినందున వధించెను. 28వ వచనం. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనెళ్ళకపోయెను. అది ఆ 2వ వచనమే, ఏది 15వ అధ్యాయం 2వ వచనం యొక్క ఆ వ్యక్తిత్వమే ఇక్కడ మనకి స్పష్టంగా మనకి ఈ యొక్క వ్యక్తిలో కనబడుతుంది. 25వ వచనం చివరిలో ఉంది కదా, వాయిద్యములను నాట్యములను జరుగుట విని, వాళ్ళేమో చూచి అని ఉంది 15:2లో, చేర్చుకొనబడడం చూచారు. ఇక్కడ చేర్చుకొనబడి జరుగుతున్న దాన్ని విని ఈయన ఏమైపోయాడంటే కోపపడి లోపలికి వెళ్ళనొల్లక పోయెను. చాలా సణుగు వారిలో ఉంది. పిల్లరా, మరి ఎందుకు ఇలాగా జరిగింది అని అంటే ఈయనలో నుంచి కొన్ని మాటల్ని క్లుప్తంగా చూడడానికి మనము ప్రయత్నం చేద్దాం. ఈయన మొదటిగా మనం ఆలోచన చేస్తే సేవిస్తున్నాడు, తండ్రి ఇంట్లోనే ఉన్నాడు, కానీ తండ్రి చిత్తమును ఎరుగని వాడుగా ఉన్నాడు. ఇది మొదటిది. పెద్ద కుమారుని యొక్క వ్యక్తిత్వంలో కనపడే ఆ ఫ్లాస్ ఏంటంటే, లేక ఆ యొక్క మైనస్ ఇష్యూస్ ఏంటంటే, తండ్రి చిత్తమును ఎరుగనివాడు, తండ్రి మనస్సును ఎరుగనివాడు. అన్ఇంపార్టెన్స్ టు ద ఫాదర్స్ హార్ట్. తండ్రి హృదయం దేని కొరకు ఎదురు చూస్తుందో గుర్తించలేకపోయాడు. తండ్రి మనస్సు అనుదినం దేని కొరకు ఎదురు చూస్తుందో గ్రహించలేకపోయాడు. అలాంటి తండ్రి హృదయాన్ని, ఆ సాన్నిహిత్యాన్ని లేనివాడుగా ఈ పెద్ద కుమారుని చూస్తూ ఉన్నాం. ఇంటిలోనే ఉన్నాడు కానీ తండ్రి మనస్సును ఎరుగనివాడు. తండ్రి మనస్సుని చాలామంది పిల్లల్లో కూడా ఇది మనకి కనబడుతుంది. ఇంట్లోనే ఉంటారు కానీ తండ్రి, తల్లి లేక ఇంటిలో ఉన్న పరిస్థితులు వాటిని గురించి ఎరుగని వారుగా కనపడతారు. వాటిని గురించి పట్టింపు లేని వారుగా కనపడుతూ ఉంటారు. వారి హృదయం ఏం చేస్తుంది, దేని కొరకు ఎదురు చూస్తుంది, దేని కొరకు తప్పిస్తుంది అన్నటువంటి సంగతులను ఎరుగని వారుగా, పట్టించుకొని వారుగా. మనకు తెలుసు కదా, తండ్రి దూరంగా ఉన్నప్పుడే చిన్న కుమారుని చూశాడు అంటే ఈజ్ వెయిటింగ్, ఈజ్ లాంగింగ్. ఆయన ప్రతిదినము తమ్ముడు కొరకు ఎదురు చూస్తున్నాడన్న సంగతి లేక ఆ మనస్సు ఆ తండ్రిది చూడలేకపోయాడు. అంత మాత్రమే కాదు, తండ్రి మనస్సు ప్రేమ కలిగినదని, తండ్రి మనస్సు ఉదయకాల సమయంలో మనం విన్నాం కదా, ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను. అలాగుంటే మంచిగా ఉండడం వల్ల ఉపయోగం ఏంటి అని అనుకుంటున్నారా? చూద్దాం, ముందుకు వెళ్దాం. ఈయన ప్రతిదినము ఎదురు చూడడాన్ని బట్టి ఆయన ప్రేమ కలిగిన తత్వం అని, నా తండ్రి కృప కలిగిన వాడని, నా తండ్రి క్షమించేవాడని, ఆ తండ్రి హృదయం మనకు అర్థం కాకపోతే మనం సేవించే సేవ అది ఒక సేవకుడిగా కనపడుతుంది, కుమారునిగా కాదు. ఒక యజమానికి సేవిస్తున్న సేవలాగా కనపడుతుంది. ప్రియులరా, తండ్రి మనస్సును ఎరుగని పెద్ద కుమారుడు తండ్రి మనస్సుని, తండ్రి పని చేస్తున్నాడు కానీ తండ్రి హృదయం ఎరగలేదు. సేవకునిగా సేవించే తత్వమే కానీ కుమారుడిగా ఆ స్వాతంత్ర్యాన్ని అనుభవించలేని వాడుగా కనబడతా ఉన్నాడు. దూరమైన కొడుకు కోసం తండ్రి ఎదురు చూస్తున్నాడనే గ్రహింపు ఆయనలో లేనివాడుగా మనం గమనిస్తూ ఉన్నాం. మరి జ్యేష్ఠుడైన మన యేసు ప్రభువారిని గురించి మనం గమనిస్తే మత్తయి సువార్త 18:14లో ఉంటుంది, ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట నా తండ్రి చిత్తము కాదు. ఇట్ ఇస్ నాట్ మై ఫాదర్స్ విల్, ఈవెన్ ద చైల్డ్, చిన్నవాడు నశించడం కూడా నా తండ్రి చిత్తము కాదు. యెహెజ్కేలు 18:23 వచనంలో ఉంటుంది. మాటను మనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం.
దుష్టులు మరణమైపోతే, పాపములో ఉండిపోతే, పాపములోనే మరణమైపోతే నాకేమాత్రమైన సంతోషము కలుగునా? ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటియే నాకు సంతోషము. ఇది భూ సంబంధమైన ప్రతి తండ్రి మనస్సు, ప్రత్యేకంగా పర సంబంధమైన తండ్రి మనస్సు ఇది, తండ్రి చిత్తం ఇది, తండ్రి హృదయం ఇది. నీ ఎడల నా ఎడల ఉన్నది ఏంటంటే దుష్టత్వంలోనే మరణం కాకూడదు. ఇది తండ్రి మనస్సు. చూడండి, గలతీ 1వ అధ్యాయం 4వ వచనం, గలతీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 4. తండ్రి చిత్తము చొప్పున మిమ్ములను దుష్టత్వములో నుంచి విడిపించడానికి తనను తాను అప్పగించుకొనెను అని ప్రభు గురించి చెప్పబడింది. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం యేసు ప్రభువారు చేశారు. మరొక మాట చూద్దాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 7వ వచనాన్ని గమనిస్తే, అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానెను. యువర్ విల్ ఈజ్ మై ప్రయారిటీ. నీ మిషన్ ఏదైతే ఉందో అదే నేను చేయదలిచి ఉన్నాను. ఆ తండ్రి మనసు అర్థమై ఉంటే తండ్రితో పాటు చిన్న కుమారుడు కొరకు పెద్ద కుమారుడు ఎదురు చూచేవాడు. పిల్లరా, సంఘము ఎందుకుందంటే ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం కొరకే. పెద్ద కుమారులుగా చేర్చబడిన మనం అందరము చిన్న కుమారుల కొరకు ఎదురు చూసేవారంగా ఉండాలి. అందుకనే యూత్ రిట్రీట్లు, అందుకనే గాస్పల్ మీటింగ్స్. మరి నేను దినాన్న ఆ ఎండ, చాలా ఎండ వేడి ఉంది. ఆయన అప్పటికే మరి చాలా మీటింగ్స్తో మాట్లాడి మన ఎదుకు వచ్చారు. 4 సెషన్స్ ఏకదాటిగా వారు మాట్లాడటం, వారికి ఆరోగ్యం కూడా అంతగా సహకరించకపోవడం. కిందకెళ్ళి చూస్తే వేడి ఎంత ఇది ఉందో. వంటగది గుర్తుకొచ్చింది. తమ్ముడిని అడిగాను, రాజేష్ని, ఎవరు చేస్తున్నారు తమ్ముడు అని. మన స్త్రీలు చేస్తున్నారని. తమ్ముడు ఎగ్జాస్ట్ ఫ్యాన్ అయినా ఉందా, ఎంత వేడిగా ఉంది అని అన్నప్పుడు నిజంగా తమ్ముడు అన్నాడు, వాళ్ళు కూడా ఎండకి బకమకలాడిపోతూ ఉన్నారన్న వంటగదిలో అని. నిజం. ఎందుకు ఈ ప్రయాస? గాడ్స్ మిషన్, గాడ్స్ విల్ టు ఫుల్ఫిల్ ద గాడ్స్ హార్ట్. దేవుని హృదయాన్ని, దేవుని మనస్సును మనము కొనసాగించడం. అయితే ఈ పెద్ద కుమారుడు సేవిస్తున్నాడుగా ఉన్నాడు కానీ ఇంట్లోనే ఉన్నవాడుగానే ఉన్నాడు కానీ ఆ మిషన్లో, ఆ ప్రేమలో పాలుభాగస్తులు కాలేకపోయాడు. ఈజ్ ఇట్ ఫర్ యూ? మేబీ ఇది నీ గురించేనా? ఉన్నాము, కొనసాగుతున్నాం, కానీ ఆ తండ్రి హృదయంలోనికి వెళ్ళి ఆ తండ్రి పనిలో నిలబడలేకపోతా ఉన్నామా? కొంతమంది పని చేస్తారు కానీ హృదయానుసారంగా అది చేయరు. ఒకవేళ ఆ విషయాలు మనలో కనబడితే ప్రభు దగ్గర ఒప్పుకుందాం, అడుగుదాం. నా మట్టుకు నేను చదువుతున్నానే ఉన్నాను కానీ ఓ పక్క నుంచి గుర్తుపడుతూనే ఉన్నాను ఈ మాటల ద్వారా. రెండవ విషయాన్ని మనం చూద్దాం. లూకాసు వార్త మొదటి భాగంలో కొంచెం రెఫరెన్స్లు ఎక్కువ చెప్పాను కదా, తర్వాత తగ్గిస్తాను. రెండవ విషయానికి వద్దాం. లూకాసు వార్తలో మొదటిది, తండ్రినే అర్థం చేసుకోకపోతే ఇంక నువ్వు రెండోది అర్థం చేసుకోలేదు. ఎవరిని? తమ్ముడిని అర్థం చేసుకోలేవు. దేవుణ్ణి మనం సరిగ్గా అర్థం చేసుకోలేకపోతే తోటి వ్యక్తిని మనం అర్థం చేసుకోలేము. తమ్ముడు ఇందాక అనుజ ఎవరు అన్నారు, ద క్యారెక్టర్ బిల్డింగ్ మస్ట్ బి డిపెండ్ ఆన్ గాడ్. దేవునితో మనకున్న సంబంధాన్ని బట్టే తర్వాత మనం ఇతరుల ఏళ్ళ మన వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా కనబరచగలుగుతాం. తండ్రిని చక్కగా అర్థం చేసుకోలేకపోతే తండ్రి హృదయం మనకు, అందుకని బైబిల్ చదవాలి మనం. ఆ తండ్రి మనసు మనకు అర్థమవుతుంది. కొరింథీ రాసిన పత్రికలో ఉంటుంది, క్రీస్తు యేసు మనసును ఎరిగిన వారెవరు అంటే లేఖనాల్ని చదివితే ఆయన మనసు మనకి గ్రహింపు కలుగుతుంది అని. అయితే మరి ఇతనిలో మనం చూసేది ఏంటంటే తండ్రిని అర్థం చేసుకోలేకపోయాడు కాబట్టి సహోదరుని ఎల్ల అశ్రద్ధ, అన్కన్సర్న్
ఈయనలో కనబడుతుంది. ఇది రెండవది, సహోదరుని ఏళ్ళ శ్రద్ధ లేనివాడు అన్న సుగంధదాన్ని కూడా చెప్పారు కదా. ఎవరైనా మరి చక్కటి ఏదైనా కార్యక్రమం చేసుకుంటున్నప్పుడు ఒకరి ఎద్దుకు ఒకరు వెళ్ళండి, పరామర్శించండి. మీ ప్రజెన్స్ వాళ్ళకి సంతోషానికి కారణమైతే మనం వెళ్ళడం, వారి కొరకు మరి సంతోషించడం. ఏమని ఎందుకు కన్సర్న్ లేదు ఇతడికి అని అంటే, చూడండి ఆ మాట 15వ అధ్యాయం 27వ వచనం. అది నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు అంటేనే బాధ కలిగింది. నీ తమ్ముడు చచ్చి ఉన్నాడు అని అంటే అక్కడితో చాప్టర్ క్లోజ్ అయిపోయాడు. కానీ నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు అన్న మాట ఇతడికి చాలా బాధను కలిగించింది. అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చినందున, అది సురక్షితంగా వచ్చాడు సురక్షితంగా వచ్చాడు. నువ్వేం చేసావు? క్రొవ్విన దూడను వధించావు. నాకేమిచ్చావు? తర్వాత వచనాల్లో చూస్తే ఒక మేక పిల్లను కూడా ఇవ్వలేదు. క్రొవ్విన దూడ, మేక పిల్ల. అరే, తప్పుపోయి వచ్చిన వాడికి క్రొవ్విన దూడ ఏంటి? నీ ఇంట్లో నిన్ను సేవిస్తున్న నాకు ఒక మేక పిల్లను కూడా ఇవ్వలేదే అని ఆ యొక్క పిల్లరా ఆ భాగాన్ని మీకు మరి ఆ రీతిగా కన్వే చేయగలుగుతాం లేదన్న భయం కూడా నాకుంది. ఆ భాగం చదువుతున్నప్పుడు లోకపరంగా అది లిటరల్లీ ట్రూ అనిపిస్తుంది మనకి. పెద్ద కుమారుడు అడుగుతున్నది, పెద్ద కుమారుడు రీజనింగు, ఆ పెద్ద కుమారుడు వేసిన ప్రశ్నలు అక్షరార్థంగా అది ఖచ్చితమే కదా అని అనిపిస్తుంది. కానీ ఆత్మీయంగా ధర్మశాస్త్రం కాకుండా కృపను ఎరిగిన వాళ్ళంగా, కృపను అనుభవిస్తున్న వాళ్ళంగా, కృప ద్వారా కొనసాగుతున్న వాళ్ళంగా ఈ భాగాన్ని మనం చూసినట్లయితే ఈ పెద్ద కుమారునిలో ఉన్న ఆ యొక్క తప్పిదాలు మనకు కనబడతాయి. సో తండ్రి ఎడల తండ్రి మనసును ఎరుగని వాడు కనుక, రెండోది సహోదరుని ఎడల కూడా అశ్రద్ధ. ఏ మాత్రము మరి తమ్ముడు గురించి వెతుకుదాము అన్న ఆలోచన లేదు. తిరిగి తీసుకుని వచ్చి తండ్రితో సమాధానపరుచుదాము అన్న ఆలోచన లేదు. అన్న ఆలోచన కూడా ఈయనలో లేదు. వీళ్ళరా పౌలు అంటారు, ఆ సమాధానపరచు పరిచర్య మాకు అప్పగించాను. పౌలు కొరింథీ రాసిన పత్రికలో ఈ సమాధానపరిచే పరిచర్య. వీళ్ళరా మరి వ్యక్తికి మధ్యన సమాధానపరిచే వారంగా మనం ఉండాలి. ఆ వ్యక్తుల్ని దేవుడితో కూడా సమాధానపరిచే వారంగా మనము ఉండాలి. కుటుంబాల్లో ఒక్కోసారి భార్య భర్తల మధ్యన విభేదాలు వస్తున్నప్పుడు పిల్లలు సమాధానపరిచే వారంగా ఉండాలి. అలాంటి సమాధానపరిచే పరిచర్యలో పాలుభాగస్తులము మనము కావాలి. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం మనకందరికీ తెలుసు. నశించిన దానిని వెదకి రక్షించడానికి జ్యేష్ఠుడైన ప్రభువు ఎందుకు వచ్చారు ఈ లోకానికంటే, నీవు నేను నశించిపోయి తప్పిపోయి ఉన్నటువంటి మనల్ని వెదకి రక్షించడానికి వచ్చారు. కానీ ఈ పెద్ద కుమారుడు అలాగే వెతకలేదు. అంత మాత్రమే కాదు, ఈ మాట చూద్దాం. లూకా సువార్త 15వ అధ్యాయంలో 4వ వచనం చివరిలో, తప్పిపోయినది దొరకు వరకు దానిని దొరికే వరకు వెతకడం. అది ప్రభువు మనకు జ్యేష్ఠుడిగా ఉన్న, మనకు పెద్ద అన్నగా ఉన్న ఆయన చేసేటువంటి పని ఏంటంటే దొరుకు వరకు వెతికేవాడు. 5వ వచనంలో చూస్తే, అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద ఎందుకు సంతోషించాడు ఈయన? ఎందుకు ఆ కుమారుడు సంతోషించలేకపోతున్నాడు? అది అతని సొంతం అనుకున్నాడు కాబట్టి, అది నాది అనుకున్నాడు కాబట్టి, అది దొరికిన తర్వాత సంతోషించాడు. పెద్ద కుమారుడికి ఆ భావన లేదు కనుక, తోటివారి ఎడల లేక సొంత సహోదరుని ఎడల ఆ మనస్సు లేదు కనుక అతడు అన్కన్సర్న్ అలాంటి వ్యక్తిత్వాన్ని కనబరిచాడు. పౌలు కూడా అంటారు 2 కొరింథీ 12:15లో, మీ ఆత్మీయ మేలు కొరకు నా దగ్గర ఉన్నదంతా నేను వ్యయపరుచుకుంటాను.
వ్యయపరుచుకుంటాను. ప్రభువారు మార్కు 10:45లో ఉంటుంది కదా, మీ అందరి విమోచన క్రయధనం కొరకు నా ప్రాణం పెట్టడానికి నేను వచ్చాను అని. ఇంకా 3 పాయింట్లు ఉన్నాయి, పావుగంటే ఉంది. ఓకేనా? సో ముందుకి వెళ్తాం. 2 విషయాలు చూసాం పెద్ద కుమారుల్లో. ఏంటంటే తండ్రి చిత్తమును ఎరుగనివాడు, రెండవది సహోదరుని ఎడల శ్రద్ధను లేనివాడుగా కనబడుతుంది. మూడవది, ఈయన మనం గమనిస్తే ఈ పరిచయులు కానీ శాస్త్రులు కానీ ఆ భాగంలో నుంచి ఈ పెద్ద కుమారుణ్ణి మనం ఆలోచన చేస్తే ధర్మశాస్త్రాన్ని ప్రదర్శిస్తున్నవాడు, ధర్మశాస్త్రపు క్రియలను కనబరుస్తున్నవాడు. ఏమని చెప్పబడింది 15వ అధ్యాయంలో 29వ వచనంలో, ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నడూ మేరలేదే. నిజంగా ప్రేమ కలిగి సేవిస్తున్నావా? లా ఈజ్ నాట్ ఎ బర్డెన్ ఇఫ్ యు లవ్ ద లార్డ్. ఇది ఈ కుమారుడి నుంచి మనం నేర్చుకోవాల్సిన మరొక పాఠం. తండ్రిని ప్రేమిస్తే, పిల్లలు మీరైనా కుటుంబాన్ని ప్రేమిస్తే తండ్రి విధించిన ఆంక్షలు మనకి భారం కావు, బరువుగా మనం ఫీల్ అవ్వం. అవి మన క్షేమమైనవని, అది నా బాధ్యత అని, అది భాగ్యమని ఎంచగలుగుతాం. ఈ కుమారుడు అంటా ఉన్నాడు, ఇన్ని ఏండ్లు నిన్ను సేవిస్తూ ఉన్నాను, నేనెన్నడూ మేరలేదు. నిజంగా ఆలోచన చేయండి. అదే నిజమైతే నిన్ను గణపరచకుండా ఉంటాడా తండ్రి? అదే నిజమైతే దానికి తగిన రివార్డు నీకు ఇవ్వకుండా ఉంటాడా? నేను తప్పు చేశాను అని తిరిగి వచ్చిన కుమారుడికి అంత ఘనత ఉంటే, ఆ స్వీకరించిన తండ్రి మనసు ప్రకారం మనం ఆయన సేవిస్తూ ఉంటే ఖచ్చితంగా ప్రియులరా, ఆయన్ని సేవించిన వారికి, ఆ రీతిగా సేవించిన వారికి అలాంటి ఘనతే దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటారు. ఫాలోయింగ్ లార్డ్ విల్ బి ఏ గ్రేట్ రివార్డ్. దేవుణ్ణి అనుసరించడం వ్యర్థం అని అనుకోవద్దు. ఈ భాగాన్ని మీరు గ్రహిస్తూ ఉన్నప్పుడు దేవుణ్ణి అనుసరించడం గొప్ప భాగ్యం. దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన ధర్మశాస్త్రాన్ని ఇంకా చాలా సంతోషంగా మనము అనుసరిస్తాం. ఏం చెప్పింది ధర్మశాస్త్రం అంతా? నేను ఎన్నడూ మేరలేదు అన్నాడు కదా. ఏం చెప్పింది ధర్మశాస్త్రం సారాంశం? లవ్ యువర్ గాడ్, నీ దేవుడు ప్రేమించు. తర్వాత ఏం చెప్పింది? లవ్ యువర్ నైబర్. అది చేయలేదు. ఆ సారాంశం నీలో లేదు. పెద్ద కుమారుల్లో కూడా లేదు. అయినా తండ్రి ఆ విషయాల్ని ఎత్తలేదు. తండ్రి ఆ విషయాల్ని అతని ఎడల నీవు మీరావు అని చెప్పడం తండ్రి ఉద్దేశం కాదు. సెల్ఫ్ రైచియస్నెస్, స్వనీతి పిల్లరా నిన్ను గొప్ప చేసుకుంటుంది. స్వనీతి దేవుని కృపను నిరర్ధకం చేస్తుంది. స్వనీతి దేవుని కృపను అర్థం చేసుకోదు. మెట్టుకు మరి ఆ 15:2 వచనంలో మనం చూసాం కదా, పాపుల్ని చేర్చుకోవడం చాలా సనుగుకున్నారు, కానీ వారు కూడా చేర్చుకోవలసిన స్థానంలోనే ఉన్నారు అన్న సత్యాన్ని వారు గ్రహించలేదు. వారికి కూడా దేవుని కృప అవసరము అన్న సత్యాన్ని గ్రహించలేని వారుగా ఉన్నారు. వద్దు, నీ భక్తిని బట్టి, నీ క్రియలను బట్టి గర్వించొద్దు, స్వనీతిలోనికి వెళ్ళొద్దు. కృపను అనుభవించినటువంటి మనము ఆ క్రియలు చేయడానికి దేవుడు భాగ్యాన్ని ఇచ్చాడన్న సత్యాన్ని గ్రహించండి. ఎక్కువ మార్లు వెంకటరత్మన్ గారి దగ్గర కానీ ఈ పెద్దలైన వారి దగ్గర కానీ వింటూ ఉంటాను. ఎవరైనా శ్రేష్ఠులైన వారు తప్పిపోయిన సంఘటన దగ్గర మాట్లాడుతూ ఉన్నప్పుడు వారు పెద్దలైన వారు చెప్పే మాట, ఇంతవరకు మనం నిలిచి ఉండగలిగామంటే దేవుని కృప. నీ ఎడల నా ఎడల ఆయన్ని విడువుగా సేవించే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడంటే ఇట్స్ ఎ గాడ్స్ గ్రేస్. దినాన దేవుని సన్నిధిలో మనం ఉండగలగడం దేవుని కృప అని. లూకా సువార్త 18వ అధ్యాయం 9వ వచనంలో ఉంది, తామే నీతిమంతులని. దట్ ఈస్ ద డేంజర్. ఎవరు నమ్ముకుంటున్నారు? కమ్మును నమ్ముకొని. నీవు దేవుణ్ణి నమ్ముకోక
నీ వ్యక్తిగత భక్తి మీదే ఆధారపడితే తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించడం, ఇది పిల్లరా పెద్ద కుమారుని యొక్క వ్యక్తిత్వంలో ఉన్న మరొక ఇది స్వనీతిలోనికి వెళ్ళొద్దు. నాకు కృప అవసరమే, నేను కృప పొందుకున్న వాడినే అని అర్థమైతే తోటి వారి ఎడల మనము ఈ భావాన్ని, ఇలాంటి వ్యక్తిత్వాన్ని మనము చూపించగలుగుతాం. అయితే ధర్మశాస్త్రాన్ని సేవించొద్దని దేవుడు చెప్పట్లేదు. మత్తయి 23:23లో కూడా ఉంటుంది, మీరు సోపులోను జీలకర్రలోను చేస్తున్నారు, రసం భాగం ఇస్తున్నారు, అక్కడ ఇవ్వద్దు అని అనలేదు. అయితే మీరు న్యాయాన్ని, దేవుని కరికరాన్ని, కృపను విడిచిపెట్టేశారు, ప్రాముఖ్యమైన విషయాన్ని విడిచిపెట్టేశారు అని పిల్లరా. ఈ మాట చూడండి, 103వ కీర్తన 10వ వచనం. కీర్తన గ్రంథం 103వ అధ్యాయం 10వ వచనం. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. ఇచ్చుంటే మనము మరణమయ్యేవాడు. 11వ వచనంలో ఉంది, ఆయన యందు భయభక్తులు గల వారి యెడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. పెద్ద కుమారుడైన యేసు ప్రభువారు వారిలో నుంచి మనం పొందుకున్నది ఏంటంటే, యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఉంటుంది, ధర్మశాస్త్రం మోషే వలన వచ్చింది కానీ కృప యేసు ప్రభువారు వలన మనము పొందుకొని ఉన్నాము అని మాట చూస్తారా. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం లేక 16వ వచనం. 16వ వచనం, కృప వెంబడి కృప పొందుదము, ద గ్రేస్ అంటు ద గ్రేస్. పిల్లరా, మన జీవితాన్ని కొనసాగించడానికి మనకు కావాల్సింది దేవుని కృప, తండ్రి యొక్క కృప మనకు అవసరమైనది. ఇది మూడవది. తండ్రి చిత్తం ఎరిగిన వాడుగా ఉన్నాడు, సహోదరుని యెడల అశ్రద్ధగా ఉన్నాడు. మూడవది, ధర్మశాస్త్రాన్ని ప్రదర్శిస్తున్నవాడుగా ఉన్నాడు, లేక పరిసయ్యుని స్వభావాన్ని కనబరుస్తున్నాడు. 4వ విషయాన్ని మనం చూస్తే, విందుకు విముఖతను చూపించిన వాడు. లూకా సువార్త 15వ అధ్యాయంలోనికి మనం వస్తే, విందు జరుగుతున్నా కానీ లోపలికి వెళ్ళనొల్లకపోయాను. అంటే ఏంటి? ఎవరో ఆపారని, వెళ్ళనొల్లకపోయాను. దట్ ఈస్ ద హిండర్ ఆఫ్ హిస్ బిహేవియర్, క్యారెక్టర్. తండ్రి ఇంటిలో సంతోషం ఉంది కానీ ఆనందించలేకపోతా ఉన్నాడు. మేబీ ఇట్ ఈస్ అవర్ వ్యక్తిత్వమేమో. దాసుడితో ప్రేమగా మాట్లాడాడు కానీ తండ్రితోనూ సహోదరుడితోనూ ప్రేమగా మాట్లాడలేకపోయాడు. చాలా మార్లు మనలో ఇలాంటి మనసులు మనకి కనబడతాయి. ఇంకా ఆయన్ని ఏమని అన్నాడో తెలుసా? 30వ వచనంలో, అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు, ఏమనాలి వాస్తవానికి? నా తమ్ముడు అన్నాడు. ఈజ్ యువర్ సన్, నీ కుమారుడు. ఎక్కడ ఏం చేశాడు? ఎలా తెలిసింది? ఈ విషయాలు మాత్రం తెలిసాయి. ఎక్కడ తిరుగుతున్నాడో, ఏం చేస్తున్నాడో తెలిసింది, ఎలా ఖర్చు పెట్టాడో తెలిసింది. దాన్ని ధర్మశాస్త్రం యొక్క వ్యక్తిత్వం ఏంటంటే ఎత్తి చూపించడం, ఎదుటివాని యొక్క లోపాన్ని ఎత్తి చూపించడం. అంటా ఉన్నాడు, ఈ నీ కుమారుడు అని అంటా ఉన్నాడు. కానీ ప్రభు ఏమన్నారో తెలుసా? 32వ వచనంలో, మనం సంతోషపడి ఆనందించడం యుక్తమే, ఈ నీ తమ్ముడు. అది డియర్ ఎల్డర్ బ్రదర్ ఈజ్ నాట్ మై సన్, ఈజ్ యువర్ బ్రదర్. నీ పక్కన ఉన్నవారు, నీ తోటి వారు, దాట్స్ యువర్స్, నీ తమ్ముడు అని ఆయన చెప్పడం. అందుకనే
హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో ప్రభువు గురించి ఉంటుంది. ఆయన మనల్ని సహోదరులని పిలవడానికి సిగ్గుపడలేదు. మనల్ని సహోదరులని పిలవడానికి సిగ్గుపడలేదు. పునరుద్ధారుడైన తర్వాత మగ్ధలేని మరియతో అంటారు, వెళ్ళి నా సహోదరులకు చెప్పు. వాట్ ఏ ప్రివిలైజ్! ప్రభువు మనల్ని సహోదరులుగా సంబోధించడానికి సిగ్గుపడని జ్యేష్ఠ కుమారుని తండ్రి ఇంటి వద్ద మనం కలిగి ఉన్నాం. తండ్రి ఇంటి వద్ద మనం కలిగి ఉన్నాం. ఈయన మనం గమనిస్తే పిల్లరా వెళ్ళని వాడుగా ఉన్నాడు. ఇది 4వ మాట. విందుకు విముఖత, విందుని వెళ్ళలేదు. ఈ వ్యక్తిత్వం చూడండి. చక్కగా ఆనందించాల్సిన సమయంలో అలిగి ఉన్నాడు. అలగడాన్ని బట్టి ఆనందం పొందుకోలేకపోయాడు. మేకపిల్ల ఆలోచిస్తున్నాడు. అక్కడేముంది? క్రొవ్విన దూడ ఉంది. సో మరి సరిగ్గా అర్థం చేసుకోకపోవడాన్ని బట్టి ఆకలితో ఉన్నాడు. ఆ చిన్న కుమారుడు ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళాడో తండ్రిని అర్థం చేసుకోకపోతే మనం కూడా, పెద్ద కుమారుడిగా ఉన్న మనం కూడా అలాంటి పరిస్థితుల్లోనే మనం ఉండిపోతాం. చిన్న కుమారుడు ఇప్పుడు లోపల ఉన్నాడు, పెద్ద కుమారుడు బయట ఉన్నాడు, వెలుపల ఉన్నవాడుగా ఉన్నాడు. చివరి మాటను చెప్పి నేను ముగిస్తాను. స్థానం ఎడల నిర్లక్ష్యం. పెద్ద కుమారుడుగా ఉన్నాడు. తండ్రి చెప్పిన మాటల్ని మనం చూద్దాం. 31వ వచనం చూడండి. ఏమనిపించాడు? ఓ మై డియర్ సన్, మై ఎల్డర్ సన్, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు. దట్ ఈస్ ద ప్రివిలైజ్ గివెన్ టు యూ. నీవు ఇన్నేళ్ళు నన్ను సేవిస్తున్నాను, నేను ఎన్నడూ మేరలేదు అనుకున్నావు. దట్ ఈస్ ద ప్రివిలైజ్. అది భాగ్యమయ్యా నీకు. ఏమని అంటా ఉన్నాడంటే, నీవెల్లప్పుడూ నాతో ఉన్నావు. నాతో ఉండడం నువ్వు భాగ్యంగా ఇచ్చుకోవడం లేదా? ఇది ఇశ్రాయేలు గురించి చెప్పబడుతున్న మాట. ఇశ్రాయేలుని దేవుడు ఎన్నుకున్నాడు, వారి ద్వారా రక్షణ లోకానికి అందాలని. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, నీవెల్లప్పుడూ నాతో ఉన్నావు. అందుకనే పౌలు గారు అంటారు రోమా 3లో, అలాగైతే యూదులకున్న గొప్పతనమేమి అడిగాడు కదా పెద్ద కుమారుడు. ఇన్నేళ్ళు నిన్ను సేవిస్తున్నాను కదా, ఏంటి నాకని. దానికి ఆన్సర్ అక్కడ పౌలు రోమా 3లో చెప్తాడు. యూదులకున్న గొప్పతనమేంటి? ఇన్నాళ్ళు ఆయన ఎన్నుకోవడాన్ని బట్టి, వారు ఎన్నుకొనబడిన జనాంగంగా ఉండడాన్ని బట్టి పౌలు అంటాడు, అన్నిట్లోనూ ఆధిక్యమే. ఇన్ ఎవ్రీథింగ్ నీకు ఆధిక్యతమే. పిల్లరా, నిన్న డేవిడ్ గారు చెప్తూ ఒక మాట అన్నారు. నేను యవన కాలంలో ఎక్కువగా క్రికెట్ ఆడడాన్ని బట్టి నా సమయం అంతా ఎక్కువ వృధాపరుచుకున్నాను. ఆ సమయాన్ని దేవుని బైబిల్ చదవడానికి నేను ఉపయోగించుకోలేకపోయాను. ఎవరైనటువంటి మీకు ఆ భాగ్యము ఇవ్వబడింది అని. ఇప్పటి నుంచే నువ్వు దేవునితో కొనసాగుండడం అనేది దేవునితో నీవు ఇస్తున్నటువంటి గొప్ప భాగ్యం, దేవునికి ఇస్తున్న గొప్ప భాగ్యం. ఎల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు. తర్వాత ఏమన్నారు? వాట్ ఈస్ బిలాంగ్స్ టు మీ ఈజ్ టు యూ. నావన్నీ నీవి. నీ తమ్ముడు వచ్చాడని నీ స్థానం పోతుంది అనుకుంటున్నావా? సూర్యరశ్మి కింద ఎంతమంది వచ్చినా ఆ వేడి, ఒక వ్యక్తికి రావాల్సిన వేడి తగ్గిపోదు. దేవుని ప్రేమ, కనికరం, సంతోషం, దేవుడిని ఎడల ఉద్దేశించిన ఉద్దేశాలు అన్నిటికీ మారవు. అది సంఘమైన నావన్నీ నీవి. ఒకరి గొర్రె పిల్ల అంటున్నావేంటి, నువ్వు మేక పిల్ల అంటున్నావేంటి? నావన్నీ నీవి. స్థానం ఎడల నిర్లక్ష్యం కలిగిన వాళ్ళంగా మనం ఉన్నమా? స్థానం జ్యేష్ఠుడైన మన ప్రభు అన్నారు, మిమ్మల్ని లేపి నాతో పాటు సింహాసనం మీద కూర్చుండబెట్టుకొని ఉన్నాను. అది యేసు ప్రభు వారు మనకిచ్చిన గొప్ప అవకాశం. ప్రియులారా, 28వ వచనం చూడండి. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయాను. ఎవరు? పెద్ద కుమారుడు కోపంతో ఉన్నాడు. చిన్న కుమారుడు ఎలా వచ్చాడు? పశ్చాత్తాపంతో వచ్చినప్పుడు తండ్రి ఎదుర్కొన్నాడు. కోపంతో ఉన్న కుమారుని ఎదుర్కోవడం కష్టం, తెలుసా? పశ్చాత్తాపంతో వస్తున్న కుమారుడు కాబట్టి స్వీకరించబడవచ్చు, వస్తాడు కౌగిల్లోకి.
కోపంతో ఉన్న కుమారుడి కొరకు కూడా బయలు వెళ్ళిన తండ్రి, ఓ ఎల్డర్ సన్, మై డియర్ ఎల్డర్ బ్రదర్ అండ్ సిస్టర్, గాడ్ ఈజ్ కమింగ్ అవుట్ ఫ్రమ్ హిస్ హోమ్. ఆ మాటలు చూస్తే చూడండి, అతడు వెళ్ళనొల్లకపోయాను లోపలికి, కానీ తండ్రి వెలుపలకు వచ్చి. ఎక్కడి నుంచి వచ్చాడు? ఇంటి నుంచి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? విందు నుంచి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? చిన్న కుమారుడు వచ్చాడన్న సంతోషం నుంచి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? ఆ ఆనందభరితమైన ఆ నాట్య వాద్యాల్లో నుంచి బయటకు వచ్చాడు. నీకోసమే వెలుపలకు వచ్చి లోపలకు రమ్మని బతిమాలుకొనెను. లోపలికి రమ్మని, దేవుని సహవాసంలోనికి, దేవుని సన్నిధిలోనికి రమ్మని బతిమాలుకుంటా ఉన్నాడు. ద డెసిషన్ ఈజ్ యువర్స్. నిర్ణయం నీదే. ఆ ఆలోచన లేక ఆ యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఆ పెద్ద కుమారుడు లోపలికి వెళ్ళాడో లేదో మనకు తెలియదు. అది అక్కడితో ముగించబడింది. అయితే నేడు నీకు అవకాశం ఇవ్వబడింది. ఆ విందు నీ కొరకే, ఆ క్రొవిందుడ నీ కొరకే, ఆ నాట్యము వాద్యము నీ కొరకే మరల్చబడుతున్నాయి. ఆ తండ్రి నీ కొరకే గుమ్మం వెలుపల నిలబడి ఎదురు చూస్తూ ఉన్నాడు. కమాన్, విందు సిద్ధంగా ఉంది. తండ్రిని అర్థం చేసుకుని లోపలికి వస్తే నావన్నీ నీవి, నువ్వు ఎల్లప్పుడూ నాతో ఉన్నావు. అలాంటి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించుగాక.